హలో ఈరోజైతే టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాము. పూరి జగన్నాథ్ టెంపుల్ లో ప్రసాదం ఇంతవరకు ఒక్కసారి కూడా తక్కువ పడలేదు. ఎంత మంది వస్తే అంత మందికి సరిపడ ప్రసాదం ఉంటుంది. ఇంకా లాస్ట్ లో ఎవరైతే వస్తారో వాళ్ళతో పాటు ప్రసాదం కూడా అయిపోతుంది. పూరి జగన్నాథ్ స్వామికి తమ దగ్గరికి ఆ రోజు ఎంత మంది భక్తులు వస్తున్నారో తెలుసు కాబట్టి దానికి సరిపడా ప్రసాదం ఉంటుందని నమ్మకం. స్వామి దగ్గర 7 కుండలలో ప్రసాదం కుక్ చేస్తారు. ఒకదాని మీద ఒకటి పెట్టి మామూలుగా అయితే ఫస్ట్ కిందిది కుక్ అవుతుంది కదా, కానీ అక్కడ మాత్రం పై నుంచి కిందికి వస్తాయి అన్నమాట. ఫస్ట్ పైది తర్వాత కిందిది అలా పై నుంచి కింది కుక్ అవుతూ వస్తాయి. ఇంకా గుడి బయట ఎంత సౌండ్ అన్నా ఉండనివ్వండి, అలల చప్పుడు ఏదన్నా కానివ్వండి, ఒక్క సెకండ్ మీరు గుడిలో కాలు పెట్టాక గుడి మొత్తం చాలా ప్రశాంతంగా చాలా కామ్ గా ఉంటుంది. మనకి బయట నుంచి ఒక చిన్న సౌండ్ కూడా లోపలికి రాదు. ఇంకా ఈ గుడి పైన ఫ్లాగ్ ఉంటుంది కదా, అది అయితే వచ్చే గాలికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఊగుతుంది. ఇంకా ఈ టెంపుల్ లో మొత్తం 22 స్టెప్స్ ఉంటాయి. 22 స్టెప్స్ కి 22 స్టోరీస్ ఉన్నాయి. అందులో చాలా ఇంట్రెస్టింగ్ థర్డ్ స్టెప్ స్టోరీ. థర్డ్ స్టెప్ పైన యమధర్మరాజు ఉంటాడు. ఎందుకు అంటే పూరి జగన్నాథ స్వామిని దర్శనం చేసుకున్నాక మన పాపాలన్నీ తొలగిపోతాయి. అలా చేయడం వల్ల అందరూ పూరి జగన్నాథ స్వామి దర్శనం చేసుకుని అందరూ స్వర్గానికి వెళ్ళిపోతుంటే యమధర్మరాజు పూరి జగన్నాథ స్వామికి చెప్తాడు, స్వామి ఇలా మీ దగ్గర దర్శనం చేసుకున్న వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతే తప్పులు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. అప్పుడు పూరి జగన్నాథ స్వామి చెప్తాడు, యమధర్మరాజా మీరు 3వ మెట్టు మీద ఉండండి. ఎవరైతే నా దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చి ఆ మెట్టు తొక్కుతారో వాళ్ళు చేసిన పాపాలన్నీ మళ్ళీ వాళ్ళతోటే వచ్చేస్తారు అని ఇంకా ప్రతి 12 to 19 ఇయర్స్ నవ కలిబరా అనే ఉత్సవం జరుపుకుంటారు. అప్పుడు స్వామి వారు మళ్ళీ పునర్జన్మించినట్టు అర్థం. స్వామి వారికి అప్పుడు బ్రహ్మ పదార్థం అనేది మారుస్తారు. అది చేసేటప్పుడు పూరిలో మొత్తం కరెంటే తీసేస్తారు. ఇది మార్చడానికి కొందరు ఉంటారు. వాళ్ళకి కళ్ళకి గంతలు కట్టేసి చేతులకి పట్టు వస్త్రాలు చుట్టి వాళ్ళకి ఒక గంట కట్టి లోపలికి పంపిస్తారు. వాళ్ళు మార్చిన తర్వాత మళ్ళీ గంట కొడతారు. సో దానికి అర్థం బ్రహ్మ పదార్థం మార్చడం అయిపోయింది అని. ఇంకా ఇంతవరకు ఈ బ్రహ్మ పదార్థాన్ని 2 సార్లు మార్చిన వాళ్ళైతే లేరు. ఇది మార్చడం చాలా ముసలి వాళ్ళతో మారిపిస్తారు. ఇంకా ఈ టెంపుల్ మొత్తం ఎంత పెద్దదో తెలుసు కదా. ఇంత పెద్ద టెంపుల్ కైనా సరే కానీ ఒక్క చిన్న షాడో ఎక్కడా కూడా పడదు. ఇంకా ఈ టెంపుల్ బయట నాన్ హిందూస్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి 5 లాంగ్వేజెస్ లో రాసి ఉంటుంది. అది ఎంత పవర్ఫుల్ పర్సన్ అయినా సరే నాన్ హిందూ అయితే లోపలికి వెళ్ళడం కుదరదు. ఇంకా గుడి పైన ఒక చక్రం ఉంటుంది. అది 20 feet ఉంటుంది. అది మీరు సిటీలో ఎక్కడి నుంచి చూసినా సరే అది మీ సైడే తిరుగుతున్నట్టే అనిపిస్తుంటది. ఈ గుడి పైన నుంచి అయితే ఒక పక్షి గాని ఏరోప్లేన్ గాని ఏది కూడా వెళ్ళదు. ఇది ఈ గుడి యొక్క ప్రత్యేకత. ఇవి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్. ఇంత మిస్టీరియస్ టెంపుల్ కి మనం ఒక జై కొట్టేద్దామా? పూరి జగన్నాథ్ స్వామికి జై. మీరు కూడా కమెంట్ సెక్షన్ లో టైప్ చేసేయండి.